ఛానల్ షైనీ థాట్స్. ఈరోజు అయితే నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండ్ బ్రాస్లెట్స్ కలెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇవైతే నా ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్స్ అనమాట. సో ఒక్కొక్కటి ఇంక లేట్. సో ఫస్ట్ అయితే ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్స్ ఇవి బాక్సెస్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ బ్రాస్లెట్స్ కాకుండా ఇయర్ రింగ్స్ చేసేద్దాము. సో ఇవైతే ఇక్కడ పెట్టేస్తున్నాము. సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ అనమాట ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తాం. సో చూసారు కదా ఇయర్ రింగ్స్, ఇవన్నీ ఇయర్ రింగ్స్ అనమాట. సో కొన్ని అయితే సేఫ్టీ పిన్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. సో సెక్షన్స్ డివైడ్ చేశాను కాబట్టి మిగిలిన ప్లేసెస్లో అవి పెట్టాను అనమాట. ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఫస్ట్ బుట్టల నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఇవైతే నా బెస్ట్ ఫ్రెండ్ ఇచ్చిందనమాట. ఇవి బుట్టలు మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇవైతే నా బర్త్డేకి ఇచ్చింది. సో ఇవి అవన్నమాట. సో బాగున్నాయి కదా. పికాక్ వచ్చేసి కింద పెరల్స్ కింద వచ్చినాయి. చాలా బాగున్నాయి, సింపుల్గా క్యూట్గా ఉన్నాయి అనమాట. ఇవి చూసారు కదా, మీకు కనిపిస్తుందా క్లారిటీ. ఇవి వచ్చేసి నెక్స్ట్ పేర్ అనమాట. ఇవి వచ్చేసి రెడ్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్తో వచ్చినాయి డైమండ్ షేప్లో. చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి సింపుల్గా. సో ఏదైనా ఫంక్షన్స్ వాటి మీదకి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. సో చూసారు కదా ఎంత బాగున్నాయి, మీకు కనిపిస్తున్నాయి కదా. చూడండి, పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూడటానికి హెవీగా ఉంటాయి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి అనమాట. సో ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ బుట్టలు అనమాట. ఈ బుట్టలు చాలా చిన్నగా అంటే క్యూట్గా ఉంటాయి. ఏమైనా సింపుల్ టాప్స్ మీదకి వాటి మీదకి పెట్టుకోవచ్చు. చిన్నగా ఏమైనా బర్త్డే అంటే వాటికి గిఫ్ట్ చేయడానికి కూడా రీజనబుల్ రేట్లో చాలా బాగుంటాయి. సో క్యూట్గా ఉన్నాయి కదా, వైట్ పెరల్స్ వచ్చే కింద. సో చాలా ఇష్టం నాకు ఇలాంటి కాంబినేషన్స్. సో అందుకని ఓకేనా, నేను ఎక్కువ ఆక్సిడైజ్డ్ బుట్టలకి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో నా దగ్గర ఉన్న మ్యాక్సిమం ఇయర్ రింగ్స్ ఆక్సిడైజ్డ్ ఉంటాయి. సో చూసారా ఇవి కూడా, ఇవైతే చాలా బాగుంటాయి. చూడటానికి ఇలా ఉన్నా కూడా పెట్టుకుంటే లుక్ ఉంటుంది అనమాట. సో చూసారా బాగుంది కదా, సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఇలాంటివి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సింపుల్గా పెట్టుకోవాలనుకుని రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి. సో ఇవి వచ్చేసి ఇంకొక పేరు అనమాట. ఇవి కూడా సింపుల్గానే ఉంటాయి. ఇవి కూడా కింద మెటల్ బాల్స్ వచ్చాయి అండ్ ఆక్సిడైజర్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మా అక్క గిఫ్ట్ చేశారు నాకు. ఇది వచ్చేసారా ఒకటి కింద పడిపోయింది ఇదన్నమాట. సో చూసారా బాగుంటాయి. ఇవి కూడా సింపుల్గా ఉంటాయి అనమాట. ఇవి ఒక పేరు. ఇవి వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు నేను గ్రీన్ వేసుకున్నాను, పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, సెట్ అవుతాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి, చిన్నగా ఉంటాయి అనమాట. ఎక్కువ హెవీవి వాడలేను అనుకున్న వాళ్ళు ఇవి పెట్టుకోవచ్చు, సింపుల్గా ఉంటాయి, వెయిట్ కూడా తక్కువ కాబట్టి. సో చూసారా చాలా బాగుంటాయి, క్యూట్గా ఉన్నాయి కదా ఇవన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము స్టడ్స్లోకి వెళ్దాము. స్టడ్స్ చూపిస్తాను ఇప్పుడు. చూసారు కదా ఇవి నా స్టడ్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఇది చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇవి అయితే నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా పార్టీ వేర్ కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి కొన్ని నేను ఒక 2 years అయింది, బట్ ఇంకా అలానే ఉన్నాయి. నా ఇయర్ రింగ్స్లో 2-3 years నుంచి ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. సో కొన్ని అయితే పాడేసాను. పాడేయడం అంటే ఇచ్చేసాను అనమాట వేరే వాళ్ళకి. నాకు ఇంకొంచెం స్పెషల్ అనేవి మాత్రం ఉంచుకున్నాను. సో వాటిలో ఇది ఒకటి అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ స్టడ్స్ అనమాట ఇవైతే. ఇవి చూసారా కదా, చాలా అంటే చాలా బాగుంటాయి. పెట్టుకుంటే వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వచ్చినాయి అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవైతే సింపుల్గా ఎప్పుడైనా టాప్స్ వేసుకున్నప్పుడు బాగుంటాయి అనమాట. ఇవి సింపుల్గా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా టాప్స్ వేసుకున్నప్పుడు బాగుంటాయి. సో చూసారు కదా ఇవి కూడా ఆక్సిడైజర్ అనమాట. చూడండి ఇవి వచ్చేసి లీఫ్ స్ట్రక్చర్ తోటి లీఫ్ షేప్లో వచ్చిందనమాట డిజైన్. సో ఇవి కూడా రీజనబుల్ రేట్లోనే వచ్చినాయి, నాకు కాస్ట్ గుర్తులేదు. సో చూసారా ఇవి కూడా చాలా బాగుంటాయి. సింపుల్గా ఎప్పుడైనా టాప్స్ వేసుకున్నప్పుడు బాగుంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ పేరు అనమాట. ఇవైతే సన్ షేప్లో ఉంటాయి. ఇవి కూడా ఆక్సిడైజ్డ్ స్టడ్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి. ఎప్పుడైనా సింపుల్గా టాప్స్ వేసుకున్నప్పుడు ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఆక్సిడైజ్డ్ కాబట్టి ఎలాంటి టాప్ మీదకైనా, ఏ కలర్ టాప్ మీదకైనా సెట్ అయిపోతాయి ఈజీగా. సో చూసారు కదా అస్సలు వెయిట్ ఉండమన్నమాట, అస్సలు వెయిట్ ఉండవు. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ స్టడ్స్ అనమాట. ఇవి మల్టీ కలర్ వచ్చేసినాయి, మధ్యలో ఏమో సిల్వర్ కాంబినేషన్ తోటి. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడైనా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఏ డ్రెస్ మీదకైనా సెట్ అవ్వడానికి మల్టీ కలర్ కాబట్టి ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతాయి అనమాట. ఇవి కూడా మల్టీ కలర్ చాలా బాగుంటాయి. ఇవి కూడా పెట్టుకుంటే. ఇవి నేను వచ్చేసి హైదరాబాద్లో పర్చేస్ చేశాను అనమాట. చూసారా సింపుల్గా ఉంటాయి ఇవి కూడా. ఇవి వచ్చేసి నెక్స్ట్ పేర్ అనమాట. బటర్ఫ్లై స్టడ్స్ అనమాట. ఇవి స్టడ్స్ ఆల్రెడీ చూపించేసాను కదా అని అనుకుంటున్నారా, ఇంకా అవ్వలేదు. సో ఇవి వచ్చేసి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చినాయి అనమాట. ఇవి ఏంటంటే 2 types కింద వాడచ్చు. ఇవి స్టడ్స్ కింద వాడచ్చు, లేదంటే నేను ఇప్పుడు మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా కింద అయితే స్టార్ వస్తుంది. ఇప్పుడు మనం పైన ఇది బటర్ఫ్లై పెట్టేసుకుంటే అనదర్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఇవి ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు. చూసారు కదా బటర్ఫ్లై అండ్ స్టార్లో వచ్చాయన్నమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. చూసారా ఇవి బాగున్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయి కదా క్లారిటీగా ఇవన్నమాట. ఇవి పక్కన పెట్టేసి ఇవి వచ్చేసి నెక్స్ట్ పేర్ అనమాట. ఇవి కూడా బటర్ఫ్లై ఇయర్ రింగ్స్. నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టం. సో అందుకని మ్యాక్సిమం ఇయర్ రింగ్స్కి బటర్ఫ్లైస్ అండ్ స్టార్స్ ఉంటాయి. స్టార్స్ కూడా ఇష్టం అనమాట. సో చూసారా ఇవి కింద చిన్నగా బుట్టలు వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి, సింపుల్గా ఉంటాయి. ఇవి కూడా ఆక్సిడైజర్ కాబట్టి ఎప్పటికీ కలర్ చేంజ్ అవ్వవు. అది క్వాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో చూసారా
మీరు ఎక్కువ కాస్ట్ పెట్టి కొనుక్కుంటే అవి ఎప్పటికైనా అలాగే ఉంటాయి అన్నమాట, కలర్ చేంజ్ అవ్వకుండా. చూసారా అవి ఎలా మూవ్ అవుతున్నాయి కింద. సో ఇప్పుడు నెక్స్ట్ ఇవైతే చాలా మినిమల్ స్టడ్స్ అనమాట, చాలా చిన్నవి ఇవి. పెట్టుకుంటే చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటాయి. ఇవి నేను కొన్ని చాలా ఇయర్స్ అయిపోయింది, సో అందుకని ఇలా కొంచెం మీకు షేడ్ పాడైనట్టు అనిపిస్తుంది, కానీ ఇవేమీ షేడ్ అయితే పాడవలేదు. సో చూసారా చాలా బాగా వచ్చాయి, అయితే చాలా మినిమల్గా ఉంటాయి. ఎప్పుడైనా బాగా సింపుల్గా రెడీ అవ్వాలనుకున్నప్పుడు ఇవి ద పర్ఫెక్ట్ అనమాట. ఇవి వచ్చేసి నెక్స్ట్ సింపుల్ లవ్ సింపుల్ స్టడ్స్ అనమాట, బ్లాక్ కలర్. సో నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం, సో అందుకని. ఇవి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ కూడా వచ్చాయి, అంతా కలిపి ఒక సెట్ కింద వచ్చాయి అనమాట. సో ఇవి ఒకటి, నెక్స్ట్ చూపిస్తాను, కనిపిస్తుంది కదా, యా చూసారా ఇవన్నీ ఒక సెట్ అనమాట. ఇవన్నీ కలిపి ఒక సెట్లో వచ్చాయి. సర్కిల్ షేప్, స్టార్ షేప్ అండ్ లవ్ సింబల్ షేప్ అండ్ ట్రయాంగిల్ షేప్ అనమాట. ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లోనే వచ్చాయి. అది బాగుందిగా. ఇవి ఒక ప్రిట్టి క్యూట్ పీచ్ కలర్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం, చాలా బాగుంటాయి, మినిమల్గా ఉంటాయి. సో ఎప్పుడైనా నైట్ పెట్టుకుంటే షైన్ కూడా అవుతాయి అనమాట. సో చూసారా మూవబుల్ ఇయర్ రింగ్స్ అనమాట, చాలా బాగుంటాయి. ఇవి కూడా పార్టీ వేర్కి పెట్టుకోవాలనుకుంటే సెట్ అవుతాయి అనమాట. సో చూసారా వీటిలో మీకు ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి కాస్త, సరేనా. ఇగో ఇవి ఇంకొక పేర్ ఆఫ్ బ్లాక్ ఇయర్ రింగ్స్ అనమాట, స్టడ్స్ ఇవి. సో నాకు చెప్పాను కదా స్టార్ షేప్ అన్న బటర్ఫ్లై షేప్ అన్న ఇష్టమని, సో అందుకని మ్యాక్సిమం నా దగ్గర అవే ఉంటాయి. సో చూసారా ఇవన్నమాట, ఇవి కూడా సింపుల్గా ఉంటాయి. ఇవి నాకు సెకండ్ పర్సింగ్ ఉంది కాబట్టి నేను వాటికి పెట్టుకుందామని కొనుక్కున్నాను అనమాట ఇవి. సో చూసారా కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే అవాయిడ్ చేయండి ప్లీజ్. సో చూసారా పట్టించుకోకండి, బాగున్నాయి కదా. ఇవి కూడా షైనింగ్గా ఉంటాయి, స్క్వేర్ షేప్ కాబట్టి. సో బాగుంది కదా. ఇవి వచ్చేసి నెక్స్ట్ బటర్ఫ్లై స్టడ్స్ అనమాట. ఇవి వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ కింద ఉన్నాయి, అండ్ కొంచెం బ్లూ షేడ్ కూడా ఉంటాయి. ఇవి కూడా చాలా మినిమల్గా సింపుల్గా ఉంటాయి అన్నమాట. సో చూసారా. సో నా ఛానల్లో అయితే ట్రావెలింగ్ అండ్ స్కిన్ కేర్ గురించి కూడా ఉంటాయి, సో తప్పకుండా చూడండి, త్వరలో రాబోతాయి. ఇవి కూడా అనమాట, ఇవి కూడా సింపుల్ స్టడ్స్ అనమాట. చూసారా ఇవి కూడా సింపుల్ మినిమల్ స్టడ్స్ అనమాట. ఇవి కూడా బాగుంటాయి క్యూట్గా. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు ఇయర్ పెయిన్ వస్తుంది కదా, సో అలాంటప్పుడు ఇలాంటి సింపుల్వి పెట్టుకుంటే కొంచెం లుక్ కూడా బాగుంటుంది, మనకు కూడా ఏమీ పెట్టుకోలేదన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో చూసారా ఇవి ఒకటి అనమాట. సో ఇక్కడతోటి స్టడ్స్ కింద అయిపోయాయి. సో ఇవి వచ్చేసి బ్లాక్ హుక్ మోడల్ అనమాట, నాకు అయితే ఫేవరెట్ అసలు. ఇవి నాకు వచ్చేసి కాస్ట్ 200 పడాయి. సో నాకైతే రీజనబుల్ అనిపించాయి, ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను ఇవి కొని ఒక 6 months అయి ఉంటుంది. సో ఇవి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట, నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి వచ్చేసి. సో చూసారా ఎంత బాగున్నాయో. సో వెయిట్ కూడా ఉండవన్నమాట, చాలా తక్కువ, అసలు వెయిట్ ఉండదు. చూసారా ఇవి వచ్చేసి పెరల్స్ తోటి వచ్చాయన్నమాట, స్క్వేర్ షేప్. ఇవి వచ్చేసి నాకు అరౌండ్ 80 to 100 మధ్యలో పడ్డది. సో నాకు ఫిక్స్డ్గా గుర్తులేదు. సో చూసారా ఇవి కూడా చాలా బాగుంటాయి అనమాట, ఎప్పుడైనా ఫ్రాక్స్ అలాంటివి వేసుకున్నప్పుడు బాగుంటాయి. ట్రెడిషనల్గా అంత సెట్ కావు, కానీ ఎప్పుడైనా సింపుల్గా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అలాంటి వాటి మీదకి పెట్టుకుంటే సూపర్ అసలు. సో చూసారా ఇవైతే ఫుల్ వెస్ట్రన్ అనమాట, ట్రెడిషనల్ మీదకి అసలు బాగా సెట్ కావన్నమాట. సో ఇవైతే స్టార్ షేప్ అనమాట. సో చూసారా యూ కెన్ సీ అసలు ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి అనమాట. పెట్టుకుంటే మీకు చూడటానికి ఇలా అనిపించచ్చు, కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. నేను ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడైనా మీకు ఎవరికైనా కనిపిస్తే కొనుక్కోండి, నేను ఇట్స్ హైలీ రికమెండెడ్ అనమాట. చాలా చాలా బాగుంటాయి, పెట్టుకుంటే చాలా లుక్ బాగుంటుంది. సో చూసారు కదా ఇవైతే నేను బాగా హైలీ రికమెండ్ చేస్తాను అనమాట. ఖచ్చితంగా కొనుక్కోండి, ట్రై చేయండి, ఓకేనా. మీ ఎవరికైనా గర్ల్ ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళకి కూడా పర్చేస్ చేయండి, ఇవి బాగుంటాయి చూడటానికి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవి కాకపోయినా సంథింగ్ ఏమైనా, ఓకేనా. సో ఇవి వచ్చేసి నెక్స్ట్ పేర్ అనమాట. ఇవి కూడా హుక్ మెటీరియలే. ఇవి వచ్చేసి ఆక్సిడైజర్ అనమాట, చెప్పాను కదా నా దగ్గర ఎక్కువ ఆక్సిడైజర్ ఉంటాయని చెప్పి. ఇవి కూడా చాలా బాగుంటాయి పెట్టుకుంటే, అండ్ చిన్నవి కూడా సైజు. సో ఎవరికైనా ఫేస్ చిన్నగా ఉన్నప్పుడు చిన్నవి పెట్టుకుంటే బాగుంటాయి, పెద్ద పెట్టుకుంటే ఎక్కువ ఇయర్ రింగ్స్ డామినేట్ చేసేసినట్టు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇవి సెట్ అవుతాయి అనమాట. ఓకే చూసారు కదా ప్రిట్టి రైట్. ఇవి నా చిన్నప్పుడు అనమాట, దగ్గర దగ్గర 10 years అయిపోయింది. ఇవి నా చైల్డ్హుడ్ మెమరీ కింద దాచుకున్నాను. ఇవి మా తాతయ్య అయితే కొన్నారు. సో ఎక్కడికి హైదరాబాద్ ఎప్పుడో వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట ఇవి. సో గుర్తుగా దాచుకున్నాను అనమాట నా చైల్డ్హుడ్ మెమరీ కింద. ఇవైతే నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ఇవి చాలా బాగుంటాయి పెట్టుకోవడానికి, బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో కింద ఉంటాయి అనమాట. పార్టీ వేర్ అయితే చాలా బాగా సెట్ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసి నాకు అరౌండ్ 200 అలా పడినాయి. మా అక్క కొన్నారనమాట నాకు ఇవి. సో ఇవి నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైనా పార్టీ వేర్ ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు నేను ఇవి ఎక్కువ రికమెండ్ చేస్తాను, ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇవైతే చాలా చూడటానికి పెద్దగా ఉంటాయి, కానీ పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. సో చూసారా షైనింగ్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా బాగుంటాయి పెట్టుకుంటే. ఇవి ఇంకొక టైప్ అనమాట. ఇవి వచ్చేసి గ్రేప్స్ టైప్ కింద వచ్చాయి, చాలా బాగుంటాయి, క్యూట్గా మినిమల్గా ఉంటాయి. సో చూసారా ఎంత బాగుంటాయి అంటే పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూసారా
దిస్ ఈజ్ వన్. ఇవి వచ్చేసి మల్టీ కలర్ కింద వస్తాయన్నమాట. షైనింగ్లోకి వెళ్తే చాలా బాగుంటాయి. చూసారా, ఇవైతే కలర్స్ అనేవి చేంజ్ అవుతాయి అన్నమాట. ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి, పెట్టుకుంటే చాలా క్యూట్గా ఉంటామన్నమాట. సో చూసారా, ఇవి ఎవరికైనా సెట్ అయిపోతాయి. ఈ ఫేస్ కట్ వాళ్ళకి సెట్ అవ్వాలా అని ఏమి ఉండదు, ఎవరికైనా సెట్ అవుతాయి అన్నమాట. ఇవి సింపుల్గా ఉంటాయి. సో ఇవి వచ్చేసి నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను, వైజాగ్ గుర్తుగా. ఇంకొక పేరు కూడా కొన్నాను, కానీ అవి ఎక్కడో పోయినాయి అనమాట. సో చూసారా, ఇవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. నాకు ఇలాంటి టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయో నాకు కమెంట్స్లో చెప్పండి. ఓకేనా, క్యూట్గా ఉన్నాయి కదా, బాగుంటాయి ఇవి కూడా. ఇవి వచ్చేసి బ్లూ కలర్ కదా, బాగుంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ బట్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవైతే నా బర్త్డేకి మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు. నాకు చాలా అంటే చాలా అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇవి చాలా బాగుంటాయి, నా బర్త్డే అవుట్ఫిట్కి కరెక్ట్ మ్యాచ్ అనమాట. ఇవి నాకైతే ఇవి చాలా ఇష్టం. సో ఇవి వచ్చేసి పికాక్ వచ్చిందనమాట పైన స్టడ్ కింద ఎల్లో కలర్ బుట్టాస్ విత్ వైట్ పెరల్స్ అనమాట. చాలా బాగుంటాయి ఇవి చూడటానికి. ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే అవాయిడ్ చేయండి ప్లీజ్. సో చూసారా, చాలా బాగుంటాయి ఇవి పెట్టుకుంటే. చూడటానికి ఇలా ఉంటాయి కానీ అస్సలు వెయిట్ ఉండవు అనమాట. ఇవి ఆన్లైన్లోనే ఇవి కొన్నారు. సో ఇవి చాలా బాగుంటాయి. ఇవి మొత్తం ఇయర్ రింగ్స్ అనమాట. బ్రాస్లెట్స్ వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్ 2 కింద పెడతాను. స్టే ట్యూన్. చూసారా, స్టే ట్యూన్ న్యూస్లో చెప్తారు కదా, జస్ట్ క్యాజువల్గా చెప్పాను అనమాట. సో ఇవి వచ్చేసి నా మొత్తం ఇయర్ రింగ్స్ నేను ఆల్రెడీ చూపించాను కదా. నేను బ్రాస్లెట్స్ వచ్చేసి నేను నెక్స్ట్ పార్ట్ 2 కింద పెడతాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.